వాక్యమైన దేవా, వాక్యం ద్వారా సూటిగా నాతో మాకు మీరు మాట్లాడమని, వినగల చెవుల గ్రహింపగల హృదయం మాకు అనుగ్రహించమని, మా మంచి బోధకుడైన యేసయ్య, మా బంగారు తండ్రి, మా ముద్దుల తండ్రి, మా మధ్యలోకి రమ్మని, ఆత్మకార్యం జరిగించమని మీ పాదలు బట్టి వేడుకుంటూ సిలువ చాటున ఈ నీచుని 100% మరుగు చేయమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, ఉద్యోగం దయచేయమని ఇస్తున్న మనుషులు తండ్రి. ఆమేన్. సామెతలు 1:23. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఇందులో 3 భాగాలు చేసుకోవచ్చు ఈ ఒక్క వచనంలో. ఫస్ట్ పార్ట్ నా గద్దింపును విని తిరగండి. సెకండ్ పార్ట్ తిరిగితే నా ఆత్మని మీ మీద కుమ్మరిస్తా. థర్డ్ పార్ట్ నా ఉపదేశాన్ని మీకు తెలుపుతా. చూడండి, పెద్దలే ఉంటారు, చదువుకునే వాళ్ళు మామూలుగా ఒకళ్ళు చదువుకున్నాను బాగా, అరే బాగా చదువుకో, అప్పుడు ఉద్యోగం వస్తుంది, అప్పుడు నీ జీవితం సూపర్ ఉంటుంది. 3 భాగాలు. బాగా చదువుకో, అప్పుడు ఏం జరిగింది? ఉద్యోగం వస్తుంది, పెద్ద ఉద్యోగం. అప్పుడు ఏం జరిగింది? అన్నీ వచ్చేస్తాయి నీకు ఉద్యోగం ద్వారా. గౌరవం, ఘనత, డబ్బు, ఆనందం, ఆర్భాటం. 3 భాగాలు. ఇప్పుడు ఒకదానికొదా లింక్ ఉందా లేదా? సేమ్. గద్దింపు విని తిరగాలి ఫస్ట్ పార్ట్. అలా చేస్తే దేవుడు ఆత్మను కుమ్మరిస్తారు. అలా చేస్తే ఉపదేశం వస్తే మనకు దేవుడి దగ్గర నుంచి. లింక్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ జరగకుండా సెకండ్ స్టెప్ జరగదు, సెకండ్ స్టెప్ జరగకుండా థర్డ్ స్టెప్ జరగదు. కాబట్టి నా గద్దింపును విని తిరుగుడి. చూడండి, ఈ లోకంలో మంచి తల్లిదండ్రులు, ప్రేమగల తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు గద్దిస్తారు? తప్పుడు పనులు చేస్తున్నప్పుడు, నీచమైన పనులు చేస్తున్నప్పుడు, అసహ్యంగా ఏం బతుకది, మారు, పోతావు. మామూలు వాళ్ళే అనవసరంగా తిట్టరు, పరలోకపు తండ్రి ఎందుకు తిడతారండి? మంచి తల్లిదండ్రులే తమ పిల్లల్ని ఎప్పుడు తిట్టకూడదని కోరుకుంటారు. పరలోకపు తండ్రి పిల్లల్ని తిట్టే తండ్రి కాదు. నువ్వు తప్పు చేస్తేనే, నువ్వు పాపం చేస్తేనే, నువ్వు పాప మార్గంలో నడుస్తూ ఉంటే నువ్వు నాశనం అయిపోతావు అని ప్రేమతో నిన్ను నన్ను గద్దిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని గద్దిస్తారు? సామెతలు 3:12. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎవరిని గద్దిస్తున్నట్టు? ఇప్పుడు ఏముంటే గద్దిస్తారు? ప్రేమ. ప్రేమ లేకుండా గద్దిస్తారా? ప్రేమ లేకపోతే గద్దింపు. ఎందుకని? అలా వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఎందుకు వచ్చి కూడా వాళ్ళు తిట్టుకుంటారేమో, నన్ను అవమానిస్తారేమో, అంటారేమో, నాకు అనవసరం, వాళ్ళు వెళ్ళిపోతే నాకెందుకు. వదిలేయటం చాలా ఈజీ అండి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడైనా సేవకుడైనా వదిలేయటం చాలా ఈజీ, కానీ పట్టుకోవాలంటే చాలా కష్టం. దేవుడికైనా సేవకుడు. ఎందుకని? ఫీల్ అవుతారు, బాధపడతారు. కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చిద్ది, కొంతమంది బాధపడతారు. లేకపోతే కొంతమంది ఏంటి మమ్మల్ని గద్దిస్తున్నారు పద్దాక, మేము అన్న టార్గెట్ ఏంటో అనుకుంటూ ఉంటారండి. దేవుడికైనా సేవకుడికైనా తప్పు చేసిన వాళ్ళని వదిలేయడం చాలా ఈజీ, కానీ సరి చేయాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడు ఎవరిని గద్దిస్తారు? దేవుడు తాను ప్రేమించిన వాళ్ళనే దేవుడు గద్దిస్తారు. దేవుడు ఏ ఏ రీతుల్లో మనుషుల్ని గద్దిస్తారు, ఏ ఏ పద్ధతుల్లో గద్దిస్తారు, లేదా ఎలా గద్దిస్తారు, ఎవరి ద్వారా గద్దిస్తారు? దేవుడు తన వాక్యం ద్వారా గద్దిస్తారు. వాక్యం ద్వారా అంటే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం నిన్ను గుచ్చుకుంటుంది. పదార్థం చదువుతున్నావు అనుకో, అందుట్లో నీ పొరుగు అంది ఏది ఆశించకూడదో, ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నిన్ను గద్దిస్తుంది. చదివే వ్యక్తి పొరుగు వాళ్ళని ఆశించే వ్యక్తి అనుకోండి, అని ఏలెత్తి చూపిస్తే వాక్యం. ఫస్ట్ది దేవుడు తన వాక్యం ద్వారా, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తారు, నన్ను గద్దిస్తారు. రెండోదిగా తన సేవకుడి ద్వారా గద్దిస్తారు, తన దైవజనుడి ద్వారా నిన్ను గద్దిస్తారు. మూడవదిగా మనస్సాక్షి ద్వారా కూడా గద్దిస్తారు. నీలో మనస్సాక్షి అనేది దేవుడు పెట్టారు. కామన్ అందరిలో, ప్రపంచవ్యాప్తంగా మనుషులందరిలో, మీరు ఎలా చెప్పగలరు? అందరిలో ఉంటుంది మనస్సాక్షి. చూడండి, సత్యం ఎరుగని, బైబుల్ అంటే తెలియని, దేవుడంటే తెలియని వ్యక్తులు కూడా అరే తప్పు చేయొద్దురా, అరే పోతావురా, అలా చేస్తే అని ఎలా అంటున్నారు? దేన్ని బేస్ చేసుకుని తెలుస్తుంది వాళ్ళకి తప్పు అని? అన్యులు చెప్పరా తప్పు చేయొద్దని? అందరూ ప్రపంచంలో జాతి మత విభేదాలు లేకుండా ఎవడైనా అంటాడు, అరే తప్పు చేయమాకరా పోతావు, అరే అలా చేయమాకరా పోతావు,
మనస్సాక్షి ఉంది మనలో. అది దేవుడు మనలో పెట్టారు, మనస్సాక్షి అని కామన్గా పెట్టేశారు అది. కాబట్టి దేవుడు మనస్సాక్షి ద్వారా గద్దిస్తారు. తర్వాత శిక్ష ద్వారా కూడా, శిక్షలో కూడా దేవుడిని గద్దిస్తూ ఉంటారు. ఇప్పుడు అప్పులు అనే శిక్ష నీకు పడింది అనుకో, పాపం వల్ల అప్పులలో వచ్చి చిని బతుకు చెడా, చచ్చిపోకూడదు, వడ్డీ కట్టట్లేదు కదా అంటున్నప్పుడు ఆ శిక్షలోంచి కూడా గద్దింపు వస్తుంది. తప్పిపోయిన కుమారుడికి శిక్ష వచ్చేసింది, తినటానికి లేకుండా పోయింది. అప్పుడు ఆ శిక్ష ద్వారా దేవుడు శిక్షను వాడుకొని తన వైపు తిప్పేసుకున్నారు తప్పిపోయిన కుమారుడిని. శిక్షను వాడుకొని పరిస్థితుల ద్వారా కూడా దేవుడు గద్దిస్తూ ఉంటారు, సరిచేస్తూ ఉంటారు. ఇంకో కోణం ఏంటో తెలుసా, దేవుడు వాడే కోణం, నీకు ఇచ్చినవి తీసేసుకుంటారు, దాని ద్వారా కూడా గద్దిస్తారు. నీకు ఇచ్చినవి ఫెసిలిటీస్ అవ్వచ్చు, అభిషేకం అవ్వచ్చు, ఆధిక్యత అవ్వచ్చు, ఇచ్చినవి తీసేసుకొని బుద్ధి తెచ్చుకో అని ఇచ్చినవి తీసుకొని కూడా నిన్ను గద్దించి సరిచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు అనేక రీతులుగా, కొన్నిసార్లు డైరెక్ట్ గా ఆయనే గద్దిస్తారు, తక్కువ మందిని డైరెక్ట్ గా ఆయనే స్వరంతో గద్దిస్తారు, ఆయనే మాట్లాడి గద్దిస్తారు. కొన్నిసార్లు సేవకుల ద్వారా, కొన్నిసార్లు దేవుడు కూడా డైరెక్ట్ గా గద్దించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. కళల ద్వారా కూడా దేవుడు గద్దిస్తారు, దర్శనాల ద్వారా గద్దిస్తారు, తల్లిదండ్రుల ద్వారా గద్దిస్తారు, అన్యుల ద్వారా కూడా గద్దిస్తారు. నువ్వు తప్పు చేస్తుంటే అన్యులు కూడా పోతావు, నాశనం అయిపోతావు, ఏంటో తప్పుడు పనులు అనే అన్యుల్ని కూడా దేవుడు వాడుకుంటారు. దేవుడు సృష్టికర్త కాబట్టి ఈ భూమి మీద ఎవరైనా వాడుకొని గద్దించి నిన్ను సరిచేసి బాగు చేసుకుంటారు. కాబట్టి సేవకుడేగా మేజర్ పార్ట్ సేవకుడు. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు గద్దిస్తారు, పక్కన వాళ్ళు కొన్నిసార్లు ఆత్మీయులను వాడుకుంటారు. నీ సంఘంలోనే, నీ సహవాసంలోనే పక్కన అరే అలా చేయమాకరా, వాక్యం వింటున్నావు కదరా, దైవజనుడు చెప్పాడు కదరా, నువ్వు ఇలా చేస్తే పోతావు అని కొంతమంది ఆత్మీయులు కూడా దేవుడు ఆత్మీయులను వాడుకొని గద్దిస్తారు. చూడండి, ఎందుకు అంటే అక్కడ ఎవరి అవైలబిలిటీలో ఉంటే వాళ్ళని గద్దిస్తారండి. నువ్వు దగ్గరున్న వాళ్ళు పిలుస్తావా, వేరే ఊరిన వాళ్ళు పిలుస్తావా మనుషుల కోసం? దేవుడు, నీ దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఎవరి అవైలబిలిటీలో ఉంటే వాళ్ళని వాడుకొని నిన్ను గద్దించి సరిచేసి మంచి మార్గంలో నడిపిస్తారు. ఓవరాల్ గా ఎవరి కోసం? నీ కోసమే. తాగుబోతులను గద్దిస్తాం మనం, రే అలా తాగితే పోతావురా, అలా తాగితే పాడైపోదురా, ఎవరో అలా తాగితే ఆరోగ్యం చచ్చిపోతావురా, నీ కుటుంబం రోడ్డు మీద పడిపోద్దిరా. దాంట్లో తప్ప? అదేమన్నా పాపమా? అదేమన్నా ఇష్టం లేని తత్వమా, ద్వేషమా? వాళ్ళ మీద ఉన్న ప్రేమ చేత, వాళ్ళ కుటుంబం మీద ఉన్న ప్రేమ చేత మనం గద్దిస్తాం. తాగద్దు, పాడైపోతావు, తాగద్దు, ఆరోగ్యం నాశనం అయిపోద్ది, నరకానికి పోతావు అంటే మంచి ప్రేమ. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనుకోండి బండి మీద, రే అంత ఫాస్ట్ వెళ్ళమాకరా, పోతావురా, చరి కాలు పడిపోద్దిరా, అదే ఆడు కోపమే. వీడి బండి వేసుకు వెళ్తలేదని మంట, వీడికన్నా ఆడు స్పీడ్గా వెళ్తున్నాడు, ఏమన్నా చిరాక? అలా ఏమి ఉండదండి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా అర్థం, చాలా మంచి సబ్జెక్ట్ ఇది. నా గద్దింపుని విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మని మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశం మీకు తెలియచేస్తాను. ఒకవేళ దేవుడు సేవకుడి ద్వారా గాని, తల్లిదండ్రుల ద్వారా గాని, ఆత్మీయుల ద్వారా గాని, అన్యుల ద్వారా గాని నిన్ను గద్దిస్తుంటే తీసుకోకపోతే వచ్చే నష్టాలు చూద్దాం ఒకసారి ఫాస్ట్ గా. సామెతలు 1:30. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కొంతమంది ఉంటారు దేవుని పిల్లలే, గద్దింపును తీసుకోరు. పోనే అలాగే తిడతా ఉంటాడు, పాస్టర్ గారు పని పాట ఏముండదు, ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు. తృణీకరించేస్తారు కొంతమంది దేవుని గద్దింపుని. కొంతమంది ఇలా పోరా నీతో మాట్లాడే అని బయట వాళ్ళని తృణీకరించినట్లు దేవుని గద్దింపుని కొంతమంది ఏం చేస్తారంట, కేవలం తృణీకరించేస్తారు. తిట్టుకో, అరే ఏమే పట్టించుకో మాకు, అరే కొంతసేపు అలా ఫాస్ట్గా తిట్టినప్పుడు మౌనంగా ఉన్నట్టు నటించు అను, బయటికి వెళ్ళి అంటే వదిలే, దాన్ని తృణీకరించడం అంటారు. చూద్దాం 10:17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడు. గద్దింపుని ఎవరైతే తీసుకోరో, లోబడరో, వాళ్ళు ఏమవుతారంట, త్రోవ తప్పిపోతారు. బండి స్పీడ్గా వెళ్తుంది హైవే మీద చక్కగా, 2 వీలర్
త్రోవ తప్పిపోతే ఏం జరిగింది? యాక్సిడెంట్ అవుతుంది. త్రోవ తప్పకూడదు కొన్ని విషయాల్లో. ఇంకా చూద్దాం 3:11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుక్కోవద్దు. చూసారా దేవుడు ఎంత ముందుగానే రాయించారు చూసారా? కొన్ని వేల సంవత్సరాల కింద. విసుగుపోతా ఉంటారు కొంతమంది. పద్దాక గద్దింపేంటి, పద్దాక సరి చేయడం ఏంటి, పద్దాక కొంచెం జోకులు వేయచ్చు కదా, కొంచెం నవ్వించచ్చు కదా, మాతో కామెడీగా ఉండొచ్చు కదా, మాతో ఫ్రీగా ఉండొచ్చు కదా. నీతో ఫ్రీగా ఉండి నరకానికి పంపించమంటారా, గద్దించి పరలోకం పంపించమంటారా? ఆలోచించుకోండి. చెప్పొద్దు, మీ మనసుకు చెప్పుకోండి. నా కుమారుడు యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు, విసిగిపోవద్దు. నీ మంచికే ఎన్నిసార్లు చెప్పినా, నీ క్షేమం కొరకే ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎవరి ద్వారా చెప్పినా నువ్వు నాశనం అవ్వకూడదనే తప్ప. చిన్నపిల్లలకి ఎలా ఉంటుందండి? టాబ్లెట్ వేసుకో నాన్న, జ్వరం తగ్గట్లేదు, ఏడా టానిక్ చాలా చేదుగా ఉందమ్మా, ఎందుకమ్మా ఇసుకిస్తావు, నువ్వు రోజు సావగొడతావు, ఎందుకమ్మా చంపేయచ్చు కదా. ఇప్పుడు టాబ్లెట్ టానిక్ ఎందుకు వేసేది? పిల్లకి జ్వరం తగ్గాలి, పిల్లోడు జ్వరం తగ్గాలనేదా, లేకపోతే వాళ్ళని ఏదో బాధ పెట్టాలి, చేదుకు అలవాటు చేయాలనే? రోజు వేయాలి కొన్ని రోజులు. ఎందుకంటే ఆ పరిస్థితిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి 10 రోజులు ట్రీట్మెంట్ అనుకోండి, 10 రోజుల కోర్సు అనుకోండి, ఖచ్చితంగా రోజు చేతి తినాల్సిందే. అప్పుడు ఎలా ఉంటుంది పిల్లలకి? రోజు చేదేంటమ్మా, రోజు దరిద్రం ఏంటమ్మా, రోజు ఇంజక్షన్లు ఏంటమ్మా? ఇంజక్షన్ చూడొద్దమ్మా, ఇంజక్షన్ చేసుకోకపోతే నువ్వే చచ్చిపోతావు. ఇంజక్షన్ చేసుకోకపోతే నడవలో ఫ్రీగా, ఇంజక్షన్ లేకపోతే ఈ మెడిసిన్ వాడకపోతే నీకు మళ్ళీ మంచి ఆరోగ్యం రాదు, అందరిలాగా హ్యాపీగా తిరగలేవు. ఆయన గద్దింపునకు విసుగవద్దు. మీరు ఆలోచించారా? ఇవన్నీ ఇన్నిసార్లు ఈ బైబిల్లో ఇప్పుడే చాలాసార్లు వాక్యం మనం విన్నాం. గద్దింపుని చెప్పినప్పుడు సేవకుని గద్దింపు అని ఉందా? సేవకుని గద్దింపు విసుకోవద్దు, సేవకుని గద్దింపు తోసేయద్దు అని ఎక్కడన్నా ఉందా? దేవుని గద్దింపు అనే ఉంటుంది. దేవుడు ఒక పాత్రని వాడుకుంటారు. అందుకని ఇక్కడ ఏమంటారు? ఎక్కడ చూసినా దేవుని గద్దింపుకి లోబడండి, దేవుని గద్దింపుని విసుకోవద్దు, ఆయన గద్దిస్తారు మిమ్మల్ని అంటే, మేమందరం పాత్రలో, దైవజనుడైనా, తల్లిదండ్రులైనా, అన్యులైనా, తోటి విశ్వాస అయినా ఎవడైనా నిన్ను గద్దిస్తున్నాడంటే పాత్రలో. ఇదే మిస్ అయిపోతారు అందరు. ఇదే కళ్ళ ముందు కనబడేది చూస్తారు గాని లోపల దేవుడు ఇతన్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు నన్ను గద్దించడం, ఇది నాకెందుకు, నా జోలికి ఎందుకు వస్తాడు, ఆ సెన్స్ లోంచి పక్కకు వచ్చేస్తారు. దేవుడు అనే సెన్స్ లోంచి వచ్చేసి దైవజనుడే నన్ను కావాలని గద్దిస్తున్నాడు, కావాలని నా మీద పగబట్టి గద్దిస్తున్నాడు. ఇలాగే సాతాను మిమ్మల్ని మోసం చేసి అవ్వ దగ్గరికి వెళ్ళి నువ్వు పోవు, నువ్వు చావు, ఆయన అలాగే చెప్తారు, నువ్వు చచ్చిపోవు అని రివర్స్ లో చేసేసాడండి. సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. ఇంకో చూసావా, అస్సలు ఇష్టం ఉండదు నువ్వంటేనే నచ్చదు, అందుకే తిడుతున్నాడు అన్నప్పుడు, ఒరే గద్దించమని దేవుడు చెప్తేనే గద్దిస్తున్నాడు నా సేవకుడు అనే సెన్స్ మీకు లేకపోతే ఈజీగా పడిపోతాడు. కాబట్టి బైబిల్ మొత్తం మీద దేవుని గద్దింపుని మీరు తృణీకరించద్దు. దేవుని గద్దింపు అనే ఉంటుంది తప్ప సేవకుడి గద్దింపు, అమ్మ గద్దింపు, నాన్న గద్దింపు, పక్కింటి అలా ఉండదండి. కాబట్టి దయచేసి కాళ్ళు పట్టుకుంటాను, అపార్థం చేసుకోవద్దు, ఎవరిని అపార్థం చేసుకోవద్దు. తల్లిదండ్రులు కూడా అపార్థం. తల్లిదండ్రులు అరే అలా ఉండొద్దురా, మోసం చేయమాకరా, అబద్ధాలు ఆడద్దురా, దొంగతనాలు చేయమద్దురా, మా అమ్మకి నేను ఇష్టం ఉండదు, మా నాన్నకి ఇష్టం ఉండదు అనుకోకూడదు. నువ్వు దేవుడే వీళ్ళ ద్వారా, తల్లిదండ్రులు ఇచ్చింది ఎవరో, సేవకులు ఇచ్చింది ఎవరో, బంధాలు పెట్టింది అన్ని దేవుడే కదా, సృష్టికర్త కదా. ఎవరినైనా వాడుకుంటారు ఆయన. ఏమంటారు? మీకు ముందుకెళ్ళి రిఫరెన్స్ కూడా చూపిస్తాను, మీకు షాక్ అవుతారు. కాబట్టి నెక్స్ట్ 5:12. అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. చూడండి పైన వచ్చిన 11. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, జరగబోడింది నీ జీవితంలో జరిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, నాశనం అయిపోయినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు తెలుసా? అయిపోయిన తర్వాత, శిక్ష వచ్చేసిందట, కాలు చేయి పడిపోయిన తర్వాత, అయ్యో ఎంత పని చేశాను, అప్పుడే గద్దింపుకు లోబడి ఉంటే, అయ్యో అప్పుడే సరి చేసుకుని ఉంటే, అప్పుడే దేవుని వైపు తిరుగుంటే ఈరోజు నాకు ఈ రోగం వచ్చేది కాదు, ఈ వ్యాధి వచ్చేది కాదు, ఈ సమస్య వచ్చేది కాదు, ఈ నష్టం వచ్చేది కాదు, నా పిల్లలు నాశనం అయిపోయేవాళ్ళు కాదు, నా ఉద్యోగం ఊడిపోయేది కాదు, నా ఆస్తి పోయేది కాదు అని ఎప్పుడూ మొత్తం అయిపోయిన తర్వాత, అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసేశాను, నా హృదయము ఏది తృణీకరిస్తుంది? హృదయం. పైకి బాగా నటిస్తారు, అయ్యో మీరు నా కోసమే తిట్టారన్నయ్య, మీరు నన్ను ప్రేమించి అంటారు గాని హృదయంలో మాత్రం తీసుకోరు. పైకి కాదు, హృదయం పైన 2 తీసుకోవాలి. ఎంతగా అంటే దావీదు అంటాడు,
అభిషేకం పొందుకున్నాడు నన్ను గద్దిస్తే అది నాకు కొట్టుట కూడా నాకు తైలాభిషేకమే. కొట్టడం అంట, తిట్టడం కాదు, గద్దించడం కాదు. అభిషిక్తులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. తైలాభిషేకం. నీతిమంతుడు కొట్టుట నాకు తైలాభిషేకం. ఆ మనసు నీకు రావాలి. ఏ మనసు? నన్ను గద్దించేవాడు, నన్ను ప్రేమించేవాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు, ఆ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను నాశనం అవడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను గద్దిస్తున్నారు. అబ్బా వీళ్ళే నన్ను ప్రేమించేవాళ్ళు. ఎప్పుడు చెప్పే మాటే సామెతలో ఉంటది, తర్వాత చదువుకోండి. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, ప్రేమించేవాడు గద్దిస్తాడు. పగవాడు అంటే నువ్వు మంచివాడివి, నువ్వు మంచిదానివి, నిన్నెవరు తిట్టకుండా ఉంటావు చూసావు కొంతమంది, వాళ్ళు నీకు పగవాళ్ళు. ఏది నీ తప్పు కనబడినా, మీ ఉద్యోగంలో మీ కొలిక్స్ మీ జోలికి వస్తారా? ఇంక తప్పు చేస్తున్నావు, సిగరెట్ తాగుతున్నావు, మందు తాగుతున్నావు చెప్తారు. వచ్చి ఆడిపోతే నాకెందుకు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు నిన్ను ప్రేమించేవాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడేమో ఎంకరేజ్ చేస్తారు. అనారోగ్యం చచ్చిపోయావు అనుకో, చేసుకున్నాడు, చేసుకుంది, అనుభవిస్తున్నారు, ఇప్పుడు చచ్చారు. వాళ్ళు మీకు సంబంధం లేని వాళ్ళు. ఎవరు నీకు సంబంధం లేని వాళ్ళు? నువ్వు నాశనం అవ్వకూడదు, నువ్వు చెడిపోకూడదు, నరకానికి పోకూడదు అని ఎవరైతే నిన్ను బాధ్యతగా జాగ్రత్తగా నిన్ను ప్రేమతో గద్దిస్తూ ఉంటారో వాళ్ళందరూ నేను ప్రేమించేవాళ్ళు. 15 చూడండి. మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమునందుదురు. గద్దింపును ద్వేషించువారు మరణమునందుదురు. గద్దింపును ఏం చేస్తారంట? కొంతమంది ద్వేషిస్తారంట. గద్దిస్తాడ్రా బాబు, ఇప్పుడు మాట్లాడతాడ్రా, ఇప్పుడు ఏలెత్తి చూపిస్తాడ్రా. మన ఇక్కడ ఉండకూడదు, మనం పట్టించుకోకూడదు, మనం వెళ్ళిపోవాలి, దొరకకూడదు. గద్దింపును ఏం చేస్తున్నారంట? ద్వేషిస్తున్నారంట. ద్వేషం దేని మీద? గద్దింపు మీద. కొంతమందికి సరి చేస్తే ఇష్టం ఉండదు, కొంతమంది తప్పు చూపిస్తే ఇష్టపడరు, తట్టుకోలేరు. వేలెత్తి చూపిస్తే ఓయ్ నా మీద వేలెత్తి చూపిస్తావు, నరికేస్తా నిన్ను, పైకి కాకపోయినా లోపలగా నరికేస్తారు. ఎందుకంటే వాళ్ళని ఎవ్వడు ఏమనకూడదు, వాళ్ళ తప్పుని చూపించకూడదు, వాళ్ళ తప్పుని సరి చేయకూడదు. వాళ్ళకి అది ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమవుతారు తెలుసా? మరణమునందుతారు, చచ్చిపోతారు. ఏదో రోగమో జ్వరమో కాదండి, చచ్చిపోతారంట. ఒకవేళ దేవుని బిడ్డగా ఉండి నువ్వు గనక గద్దింపును ద్వేషిస్తే కొన్ని రోజులు, కొంతకాలం చూసి, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు కాబట్టి మరణానికి అప్పగిచ్చేస్తాడు. ఉంది బైబిల్. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి మీకు 2 గ్రూపులు చూపిస్తాను. ఫస్ట్ గ్రూపు అస్సలు గద్దింపు లెక్క చేయకుండా, గద్దింపు తీసుకోకుండా నష్టపోయి నాశనం అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు చూపిస్తాను. రెండో గ్రూపు గద్దింపుని స్వీకరించి సంతోషంగా ఉండి ఆశీర్వదించబడిన వాళ్ళని చూపిస్తాను. కాబట్టి అర్థం చేసుకోండి ప్రియమైన పిల్లరా, గద్దింపు ఉండాలి. గద్దింపు అవసరం, ప్రతి ఒక్కరికి కంపల్సరీ కావాలి. మనుషులందరికీ కావాలి, సేవకులకు కావాలి, విశ్వాసులు కావాలి, అందరికీ కావాలి గద్దింపు. తద్వారా మంచి జరిగిద్ది, మేలు జరిగిద్ది. చెడు నుంచి మనం పక్కకు వచ్చేస్తాం, మంచి మార్గంలోకి వస్తాం. తప్పుడు మార్గంలోంచి బయటకు రావాలంటే గద్దింపు అవసరం, అది అందరికీ. కాబట్టి దయచేసి మీ మంచి కోసం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. చూద్దాం సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనముడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మనం చూస్తుంటాం చూసారా, నిన్న కూడా బాగున్నాడు, చచ్చిపోయాడా, వాళ్ళ బిజినెస్ నాశనం అయిపోయిందా, కోట్ల నష్టం వచ్చిందా, లాస్ట్ మంత్ మంచి బిజినెస్ మంచి లాభం ఉందే, ఏంటి వాళ్ళ పిల్లలు అంత పనులు చేశారా. సడన్ గా మనం వింటాం, గుర్తుందా కొన్ని బ్యాడ్ న్యూస్, ఉద్యోగాల్లో, బిజినెస్ లో, కుటుంబాల్లో, పిల్లల విషయంలో, అనారోగ్యం లేదంటే ఆరోగ్య విషయంలో. నిన్న కూడా బాగున్నాడు కదండి, ఇవాళ చేయి కాలు పడిపోవటం ఏంటండి. హఠాత్తుగా నాశనం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడకపోతే మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చును. సామెతలు 1వ అధ్యాయం చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం, ఇది చాలా విలువైంది. సామెతలు 1:25 నుంచి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును.
నన్ను శ్రద్ధగా వెతకెదురు గాని వారికి నేను కనబడకుందు. ఇది చాలా విలువైన పాయింట్ అండి, దయచేసి చూడాలి. నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందును. ఇలా జరిగిద్దా ఒక వ్యక్తి జీవితంలో? ఇది సామెతలు కదా, ఇలా జరుగుతుందా లేదా చూద్దాం ఒకసారి. 1 సమూయేలు 28:4 నుంచి చూద్దాం. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులను అందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగి సౌలు ఫిలిస్తీన్ల దండను చూచి మనస్సునందు భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. నా గద్దింపుకు లోబడకపోతే నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వను. నా గద్దింపుని వినలేదు కాబట్టి, నన్ను అగౌరవపరిచారు కాబట్టి, నన్ను మీరు గాయం చేశారు కాబట్టి ఒక రోజు వస్తుంది మీకు అపాయం. ఇప్పుడు రాదు, ఒక రోజు వస్తుంది. అప్పుడు నన్ను వెతుకుతారు, పరిగెత్తుకుంటూ నా కాళ్ళ దగ్గరకు వస్తారు. అప్పుడు నేను మీకు ప్రార్థనకు ఆన్సర్ అవ్వను. మీ శత్రువులు మిమ్మల్ని తరుగుతూ ఉంటారు, అప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రభువా అంటారు. అస్సలు పట్టించుకోనప్పుడు నేను. ఇదే సౌలు జీవితం బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సౌలు భయకంపం చెందేశాడు. ఎందుకని? ఫిలిస్తీన్లు దండు వచ్చేసింది, శత్రువులు వచ్చేసారు, పూర్తిగా వచ్చేసారు, దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇంకా అయిపోయింది. ప్రభువా నాకేం అర్థం కావట్లేదు, ప్లీజ్ నేను పెట్టాను కదా ప్రభు, ఇశ్రాయేల్ కదయ్యా, మీరు నన్ను పిలిచారు కదా ప్రభు, అభిషేకించారు కదా, పోరా నేను పట్టించుకోను. అరే సౌలు ఎవరో తెలుసా మీకు? దేవుడు కోరుకున్న వ్యక్తి. సౌలు ఎవరో తెలుసా? అభిషిక్తుడు. సౌలు ఎవరో తెలుసా? ప్రవక్త. సౌలు ఆత్మ కలిగిన వాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు డైరెక్ట్ గా. సౌలుకి నడిపింపు ఉండేది, ఆత్మ నడిపింపు, దర్శనం ఉండేది సౌలుకి, అభిషేకం ఉంది. అన్ని పోగొట్టుకున్నాడు. దేనివల్ల? గద్దింపుకు లోబడలేదు కాబట్టి, గద్దింపుని తృణీకరించాడు కాబట్టి, గద్దింపుకి విసిగిపోయాడు కాబట్టి సమూయేలుని పంపించారు దేవుడు. సమూయేలు డైరెక్ట్ గా వచ్చాడా? ఇదే ఇంపార్టెంట్. సమూయేలు డైరెక్ట్ గా వచ్చాడా? దేవుడు పంపిస్తే వచ్చాడా? ముందు రాత్రి దేవుడు, ఇదిగో సమూయేలో నాకు ఏడుపు వస్తుందయ్యా, నేను కోరుకొని అర్హత లేకపోతే సింహాసనం ఎక్కిస్తే ఈరోజు నన్నే ఎదిరిస్తున్నాడయ్యా, నాకు లోబడతలేదయ్యా సౌలు అని దేవుడు చెప్తే సమూయేలు బాధపడి పొద్దున్నే లేచి వచ్చి గద్దిస్తే, నేను రాజుని, నువ్వేంట్రా నన్ను గద్దించేది, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకో. అప్పుడు బానే ఉంది సౌలుకి, అప్పుడు బానే ఉంది. అప్పుడు సౌలుగా ఉన్నాడు కాబట్టి, రాజుగా ఉన్నాడు కాబట్టి అప్పుడేం కాదు. ఇప్పుడు భయం వచ్చేసింది. భయంతో, ప్రాణభీతితో, అయ్యా నాకేం అర్థం కావట్లేదు, కొంచెం ప్రార్థన చేసుకున్న ప్రభు, ఉపవాసం ఉంటా, నేను నీకు ఆన్సర్ ఇవ్వను. ఈరోజు మీ జీవితాల్లో అప్పులోళ్ళు వెంటాడుతున్నా, ఎందుకు అప్పు పుట్టట్లేదు? ఒకప్పుడు పుట్టిన అప్పు ఇప్పుడు ఎందుకు పుట్టట్లేదు? ప్రేమతో అడుగుతున్నారు. ఒకప్పుడు కుటుంబంలో లేని సమస్యలు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా సమస్యలు? ఒకప్పుడు లేని అనారోగ్యం, మానసిక క్షోభ ఇప్పుడు ఎందుకు వస్తుంది మీకు? ఆయన గద్దింపుకు మీరు లోబడలేదు కాబట్టి, ఆయన గద్దింపుని మీరు పక్కన పెట్టేశారు కాబట్టి. ఆయన గద్దింపు ఎలా చెప్తానే ఉంటాడు, దేవుడికి పని లేదు, సేవకుడికి పని లేదు, ఇది ఎప్పుడు చూసినా ఇలాగే అవుతూ ఉంటాడు అని కేవలం తృణీకరించేశారు సామెతలు చెప్పిన ప్రకారం. అందుకే ఈ రోజు మానసికంగా నువ్వు నలిగిపోతున్నావు, ఈ రోజు ఆర్థికంగా నలిగిపోతున్నావు, ఈ రోజు కుటుంబ పరంగా నువ్వు నలిగిపోతున్నావు, ఈ రోజు నీకు దుఃఖమే మిగిలింది. ఎందుకు? సౌలులాగా చేతులారా దేవుడు ప్రేమతో పంపించారు సౌలు. అయ్యా నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నువ్వేంటి, నువ్వు యాజు కాదు, నువ్వు యాజకుడు కాదు, నువ్వు రాజు, నువ్వు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి, నువ్వెందుకు అనవసరంగా బలి అర్పిస్తున్నావు, నేను రాకముందు ఎందుకు అంత సాహసం చేశావు అని గద్దించినప్పుడు సరి చేసుకోలేదు, అని గద్దించినప్పుడు పట్టించుకోలేదు, అని గద్దించినప్పుడు తప్పేంటయ్యా నువ్వు రాలేదు, తప్పు నీది అని గద్దింపుని తీసుకోకుండా దైవజనుడి మీద నిందలేశాడు. అయిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ తప్పు చేశాడు. అమాలేకులను నాశనం చేయమని దేవుడు చాలా ప్రేమతో, అరే నీ ద్వారా నేను వాళ్ళ పగ తీర్చుకుంటాను, నీ ద్వారా నా పిల్లల జోలికి వచ్చినందుకు అమాలేకులను నాశనం చేసేస్తానని చాలా మంచి ఆశతో అమాలేకులను నాశనం చేయమంటే మనోడు ఏం చేశాడు? అవిధేయత చూపించాడు. కొంతమంది తీసుకొచ్చేసాడు, తట్టుకోలేకపోయారు, దేవుడు భరించలేకపోయారు. వెంటనే దైవజనుడు వచ్చి, ఏంటా నువ్వు చేసిన పని, దేవుడు కోపం వచ్చింది, ఎల్లవే అలా ఉండద్దమ్మా, మీరు పాపం ఒప్పుకోండి, రేపు సమస్య పెద్ద అయిపోద్ది. అరే మందిరంలో పాపం ఒప్పుకోండి,
అప్పులు పెరిగిపోతాయి, దేవుడు ఊరుకోరు, రోగం పెరిగిపోద్ది, సమస్య పెరిగిపోద్ది, తట్టుకోలేరు, రేపు భరించలేరు. ఇప్పుడు చిన్నగానే ఉన్నప్పుడు ఒప్పేసుకోండి. ఎవడికి నష్టం? దేవుడు మాట్లాడటం మానేశారు. ఒకప్పుడు మాట్లాడే దేవుడు, ఒకప్పుడు దర్శనం ఇచ్చిన దేవుడు, ఒకప్పుడు స్వరంతో మాట్లాడిన దేవుడు, ఒకప్పుడు నడిపింపించి జయ జీవితం ఇచ్చారు. సౌలు వెళ్ళినప్పుడు యుద్ధంలో దేవుడు తోడుగా ఉండి శత్రువుల మీద జయ జీవితం ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఇవ్వట్లా. ఎందుకు అప్పులు పెరుగుతున్నాయి? ఎందుకు రోగం పెరుగుతుంది? ఎందుకు భర్త సమస్య పెరుగుతుంది? నువ్వు గద్దింపుకు లోబడలేదు కాబట్టి, గద్దింపుని నువ్వు ఇష్టపడలేదు కాబట్టి, గద్దింపుని ద్వేషించావు కాబట్టి, గద్దించే దేవుణ్ణి, గద్దించే దైవజనుని నువ్వు పక్కన పెట్టి తృణీకరించావు కాబట్టే నీ సమస్య ఇంచంగా ఇలా 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 పెరుగుతూ 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 ఈరోజు చచ్చిపోతే బాగుండు. ఎవడు పడతాడు ఈ బాధ? సూసైడ్ చేసుకుంటే బాగుండు. సూసైడ్ తలంపులు ఎందుకు వస్తున్నాయి? మీరెవరో దేవుని పిల్లలు, ప్రత్యేకించబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన. మిమ్మల్ని పిలిచింది ఎందుకు? దేవుడు ఆశీర్వాదం కోసం. ఎందుకు వస్తుంది అసలు సూసైడ్? ఏంటి? హ్యాపీగా ఉండాలి మనం భూమి మీద. రేపు ఉంది పరలోకం, ఇప్పుడు భూమి మీద ఆనందంగా ఉండాలి. రేపు ఫ్యూచర్ ఎలా ఉండాలి? 4 రోజులు అయితే మంచి రోజులు వస్తాయి, నాకు మంచి ఆనందం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. అలా ఉండాల్సిన మీకు ఎందుకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి? భరించలేక, తట్టుకోలేక, ఓర్చుకోలేక, ఇంకా నా వల్ల కాదు, ఈ సమస్య నన్ను వెంటాడుతుంది, ఎంతకాలమైనా తీరట్లేదు ఈ అప్పులు, ఎంతకాలమైనా నా భర్త మారట్లేదు. ఎందుకు మారతాడు? ఎందుకు తీరతాయి అప్పులు? దేవుడు దైవజనుడిని ప్రేరేపించి, దేవుడు నిన్ను ప్రేమించి గద్దిస్తే మార్చుకో, ఇది మంచిది కాదు, ఈ తిరుగుబాటు మంచిది కాదు, ఇలా నువ్వు నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు, దేవుని సరి నిర్లక్ష్యం చేయొద్దు, పరిచర్య మానవద్దు, ఒప్పుకోలు ఆపవద్దు అని చక్కగా చిన్నపిల్లలకు చెప్పినప్పుడు నువ్వు వినలేదు, పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు దేవుడు నువ్వు ఏడ్చినా పట్టించుకోవట్లా. నిన్ను అనేక మంది చీ అంటున్నారు, అవమానిస్తున్నారు, గాయం చేస్తున్నారు. అయినా దేవుడు చెవులు మూసుకుంటున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు. ఎందుకని? నువ్వు చేతులు చేసుకున్నావు. నిన్ను గద్దించింది ప్రేమ లేక కాదో. త్వరగా ఇంకో సమస్య పెద్ద అయిపోతుంది. నీకు తెలియదు, నీ దేవుణ్ణి కాబట్టి నాకు తెలుసు. ఫ్యూచర్కి వెళ్తే నువ్వు భరించలేవు, నీ మనసు సున్నితమైంది. రేపు భర్త సమస్య పెరిగిపోద్ది, అప్పులో ఇంకా ఊరుకోరు, నిన్ను చంపేస్తారు, అటాక్ చేస్తారు. అందుకే ఇప్పుడే మంచి సమయం, ఒప్పుగా. అప్పుడు చూద్దాంలే, సమస్య పెరిగినప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, నేను ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు నేను సినిమాలు చూడాలి. అప్పుడు అలా చేసావు కాబట్టి సౌలుకు ఆ రోజు తెలీదు భయంకరమైన రోజు ఒకటి వస్తుందని, అప్పుడు దైవజనుడు వదిలేస్తాడని, దేవుడు వదిలేస్తారని, ఒంటరోడు అయిపోతాడని తెలియదు సౌలుకి. నీకు తెలీదు, తెలియక రెచ్చిపోయావు. ఈరోజు అసలు ఎంత బాగుందంటే, చక్కగా ఒక మంచి దైవజనుడు, ప్రేమించే దైవజనుడు, ఇంకో సౌలా అది కరెక్ట్గా దేవుడు ఊరుకోరయ్యా, నువ్వు ఇలా ఉండకూడదయ్యా, ఇది కరెక్ట్ కాదయ్యా అని ప్రేమతో చెప్పాడు. ముద్దు పెట్టుకున్నాడండి సౌల్ని దైవజనుడు. ఆత్మీయ కుమారుడుగా స్వీకరించి సంతోషంగా అభిషేకించిన వ్యక్తి అండి. గద్దింపుని పట్టించుకోవాలి, గద్దింపుని నిరాకరించాడు, గద్దింపుని తృణీకరించాడు, గద్దింపుని ద్వేషించాడు. ఏం సంపాదించుకున్నాడండి సౌలు? దురాత్మ పాలయ్యాడు, నడిపింపు ఆగిపోయింది. ఒకప్పుడున్న నడిపింపు ఎందుకు రావట్లేదు ఈరోజు నీకు? ఒకప్పుడు దేవుడు హస్తం తోడుగా ఉంది, నీకు పరిచర్లో ఉంది, కుటుంబంలో ఉంది, ఆర్థిక సహాయాల్లో, అప్పుల్లో కూడా నువ్వు సంతోషంగా గంతులేసావు ఒకప్పుడు. నువ్వు ఎందుకు ఈరోజు వేయట్లేదు? దేవుడు తోడులేరు కాబట్టి, దేవుడు పక్క వెళ్ళిపోయారు కాబట్టి, దేవుడు చిరాకు వచ్చింది కాబట్టి. సౌలు యొద్ద నుంచి యెహోవా ఆత్మ వెళ్ళిపోయారు, దేవుడు నడిపింపు వెళ్ళిపోయింది, దేవుడు వెళ్ళిపోయారు, దేవుడు స్వరం వెళ్ళిపోయింది, దేవుడు అభిషేకం, దేవుడు నడిపింపు అన్నీ ఆగిపోయినాయండి. ఒకటి వెళ్ళిపోవడానో జరిగిద్ది, 2 ఆగిపోవడానో జరిగిద్ది. ఆయన హస్తం తోడుండదు నీకు. అందుకని ఒకప్పుడు 10,000 పుట్టినా నీకు ఇప్పుడు 10 రూపాయలు కూడా పుట్టవు. ఎందుకని? దేవుడు తోడలేరు కాబట్టి. భయంతో, వణుకుతో, రక్తం ఇలా వణిగిపోతాం. అయ్యా ఫిలిస్తీన్లు వచ్చేసారయ్యా, ఏదైనా దయ చూపించయ్యా అని ఏడుస్తున్నాడు. నేను ఏడ్చినప్పుడు నువ్వు పట్టించుకున్నావా? ఒకప్పుడు ఏడ్చానురా నీ గురించి, నా దైవజనుడి దగ్గర కళ్ళమ్మడి ఇలా కారిపోయినాయి, అప్పుడు పట్టించుకున్నావా సౌలా? ఇప్పుడు నువ్వు ఏడితే నీ పట్టించుకోవడానికి ఒక లెవెల్ వరకే నేను తండ్రిగా ఉంటా, తర్వాత నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, అనుభవించు, శిక్ష అనుభవించు, శత్రువు వచ్చి చంపేస్తాడు నిన్ను. దిక్కులేని చావు తెచ్చిపోయాడండి. కేవలం గద్దింపుని నిరాకరించడం వల్ల, గద్దింపుని అసహించుకోవడం వల్ల, గద్దింపుని తృణీకరించడం వల్ల మరణం వస్తుందని సామెతలో చదివామా లేదా? కాబట్టి
మీ కాళ్ళు పట్టుకుంటారు. ప్రేమతోనే చెప్తున్నాను. మీ నడిపింపు ఎందుకు ఆగిపోయింది? ఒకప్పుడున్న పరిచర్య ఇప్పుడు ఎందుకు లేదు? ఒకప్పుడున్న ఆత్మలో ఉద్యమం, ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు ఎందుకు లేదు? ఒకప్పుడు దేవుడు హస్తం మీకు తోడుంది, ఇప్పుడు ఎందుకు లేదు? ఎక్కడో గద్దింపు నిర్లక్ష్యం చేశారు, ఎక్కడో గద్దింపుని పక్కన పెట్టేశారు, ఏ విషయంలోనూ గద్దింపుని మీరు ద్వేషించారు, అది దేవుడు పట్టేసుకున్నారు. కాబట్టే అన్ని విషయాల్లో మీరు దిగజారిపోతున్నారు. ఆ ఒక్కసారి దయచేసి వెనక్కి తిరగండి, దయచేసి దేవుని వైపు తిరగండి, దయచేసి. లేదంటే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇక్కడతో ఆగదండి, అస్సలు ఆగదు. కాబట్టి దయచేసి ఇర్మియా 5:20 చూద్దాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగుకొనుటకు మీ పాపములే కారణం. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. మేలు కలగదు. గద్దింపుని ఎవరైతే స్వీకరించి ఎవరైతే లోపడరో, సరి చేసుకోరో, వాళ్ళకి ఏం ఆగిపోద్ది? దేవుడు మేలు చేయటం ఆగిపోద్ది. దేవుడు మేలు చేయటం ఆపేస్తారు. సాక్ష్యాలు ఏముండవు మీ జీవితంలో. దేవుడు నాకు ఆ మేలు చేశారు, నాకు ఈ మేలు చేశారు అని విలువైన సాక్ష్యాలు ఏముండవు. నువ్వేదో చెప్పుకుంటానికి ఎవడో ఫీల్ అవుతాడని చెప్పి నిన్న నాకు తుమ్ములు తగ్గించారు, దగ్గు తగ్గించారని చెప్పుకోవడమే తప్ప మంచి సాక్ష్యాలు ఉండవు. ఎందుకని? మేలు ఆగిపోతే నీ జీవితంలో. ఎందుకని? నువ్వు తప్పుడు మార్గంలో ఉంచి గద్దింపు ద్వారా దేవుని వైపు తిరగలేదు కాబట్టి, సరి చేసుకోలేదు కాబట్టి, పశ్చాత్తాపడలేదు కాబట్టి నీకేం జరగవు? మేలులు జరగవు. మీ జీవితాల్లో మేలెందుకు జరగట్లేదు? నువ్వు ప్రార్థించినా, మొరపెట్టినా, ఉపవాసం ఉన్నా నీ కుటుంబంలో సమస్య ఎందుకు తీరట్లా? మేలెందుకు జరగట్లేదు? నువ్వు గద్దింపు వినలేదు, విని దేవుడు వైపు తిరగలేదు, పశ్చాత్తాపడలేదు, సరి చేసుకోలేదు. కాబట్టి నీ జీవితంలో మేలు లేవు. చూడండి సంఖ్యాకాండం 14:22-23. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించింది. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరినో దానిని చూడరు. చూడండి ఎంత కఠినంగా ఉందండి ఇక్కడ పరిస్థితి. చూడండి, ఇందాక మనం ఏం చదువుకున్నాం సామెతల్లో? ఎవరిని గద్దిస్తారు? ఆయన ప్రేమిస్తేనే కదా గద్దింపు, ప్రేమించిన వాళ్ళనే కదా. ఫరో దగ్గర దేవుడు ఎంత రాద్ధాంతం చేశారండి. నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు, నా కుమారుడిని పంపిస్తావా, చంపేయమంటావా? ఎంత ప్రేమ చూపించారు, అవునా కదా? అంత ప్రేమించిన ఇశ్రాయేలుని ఏమన్నారు సార్? మిమ్మల్ని నేను కానాను తీసుకెళ్ళను, మాటిచ్చాను, ఆశీర్వాదం ఇస్తానని చెప్పా. ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చిందే కానాన్ దేశాన్ని తీసుకెళ్లి ఇంతకాలం నలిగిపోయారు కాబట్టి ఇప్పుడు హ్యాపీగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు ఉండాలనే పరలోకపు తండ్రిగా డిసైడ్ అయ్యా. కానీ ఈ మార్గ మధ్యంలో నా సేవకుడి మాట లెక్క చేయలే. మీరు నా సేవకుడు గద్దింపు వినలా, నా సేవకుడు గద్దింపుని తృణీకరించారు. మీరు నా వైపు తిరగల. అహంకారాన్ని చూపించినప్పుడు దైవజనుడు తప్పురరే పోతారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? ఐగుప్తులోంచి వచ్చారు, దేవుడు మిమ్మల్ని రక్షించారు అని చెప్పినప్పుడు మీరు నా వైపు తిరగల, సరి చేసుకోవాలా, ఒప్పుకోలా. కాబట్టి 10 సార్లు టైం ఇచ్చాను మీకు, 10 సార్లు నా వైపు తిరగల. కాబట్టి ఏం చేస్తాను సార్? మిమ్మల్ని కానాను చేర్చాను చెప్పారు లేదా? చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరనూ దానిని చూడరు. దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను గద్దిస్తాను దైవజనుడిగా, నా గద్దింపు మీరు తీసుకోకపోతే ఎవరికి బాధ? దేవునికి బాధ. ఎందుకని? ఆ పని చెప్పింది దేవుడు కాబట్టి. నేను ఆయన పేరట మిమ్మల్ని గద్దిస్తున్నా. వ్యక్తిగతంగా మీకు నాకు ఏముంటాయండి చెప్పాలి. వ్యక్తిగతంగా మీకు నాకు పగా ప్రతీకారాలు ఉంటాయా? డబ్బులు లావాదేవీలు ఉన్నాయా? మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను ఎందుకు గద్దిస్తాను? దేవుడు పని అది. దేవుడు రాజ్యం కట్టడంలో అదొక పని, భాగం దేవుడు సేవలో. ఇప్పుడు ఎవరికి మాట? ఇప్పుడు మోషే ఏమని అన్నాడా మాట? మీరు నాశనం అయిపోతారు, మీరు కానానే వెళ్ళరని ఎవరంటున్నారు? ఇప్పుడు దేవుడు అంటున్నారు. ఈ సెన్స్లోంచి రావద్దు పక్కకి, ఈ స్పృహలోంచి పక్కకు రావద్దు. దైవజనుని చూడొద్దు, తల్లిదండ్రులను చూడొద్దు, పక్కన ఆత్మీయులు చూడొద్దు, దేవుణ్ణి చూడండి. దేవుడే వీళ్ళ ద్వారా గద్దిస్తున్నారు. సరే, గాడిదని మాట్లాడమని చెప్పింది ఎవరో? బిలాంతో. స్వరం ఇచ్చింది ఎవరో? మరి గాడిదకి ఇచ్చినప్పుడు అమ్మా నాన్న ప్రేరేపించరా? దైవజనులను ప్రేరేపించరా? పక్కన వాళ్ళని ఎవరే అలా ఉండద్దురా, తప్పురా, అరే ఫోన్ మిస్ చేయదురా, నువ్వు దేవుని బిడ్డవరా అంటున్నప్పుడు నువ్వు తీసుకోవాలి. దేవుడైనా వీళ్ళ ద్వారా గద్దిస్తున్నారు అని రావాలి తప్ప వీళ్ళని చూడకూడదు, వాళ్ళని చూడకూడదు, ఎవరిని చూడకూడదు. నువ్వు ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది, ఎందుకు కొడుతుంది, నేనేం చేసింది అనుకొడతాం ఏంటి? గాడిద గద్దిస్తుందండి.
దేవుడు ఎవరినైనా వాడుకుంటారు. అదే చెప్తున్నాను, దైవజనుడిని ప్రేరేపించేది దేవుడే. ప్రేరేపించకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వేమైపోతావు? కాబట్టి మీ జీవితంలో ఆశీర్వాదం ఎప్పటికీ ఉండదు. మీరు ఆశ పెట్టుకోవద్దు. ఎవరు ఆశ పెట్టుకోవాలి? నేను బైబిల్ పట్టుకుని చెప్పగలను, దైవజనుని గద్దింపు గాని తల్లిదండ్రుల గద్దింపు గాని తీసుకుంటున్నాను, నేను ప్రతిసారి సరి చేసుకున్నాను, ప్రతిసారి మార్చుకున్నాను అన్నోళ్లే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదానికి ఎదురు చూడాలి. మిగతా వాళ్ళు చూడకూడదు. అది చేస్తే చూడు. గద్దింపును స్వీకరించి దేవుడు వైపు తిరిగితే చూడు. గద్దింపును స్వీకరించట్లేదా? చేసిన తప్పి మళ్ళీ చేస్తున్నావా? చేసిన మాకు మళ్ళీ చేస్తున్నావా? ఇంకా ఎదురు చూడము. ఆశీర్వాదం కోసం అస్సలు ఎదురు చూడదు, శిక్ష కోసం ఎదురు చూడు. ఎందుకని? ఎన్ని మార్లు గద్దించినను విననొల్లని వాళ్ళు హఠాత్తుగా నాశనం అయిపోతారు. ఇవాళున్న ఆరోగ్యం రేపు ఉండదు, ఇవాళున్న కుటుంబం రేపు ఉండదు, ఇవాళున్న ఐశ్వర్యం రేపు ఉండదు. దేవుడు పైకి తీసుకెళ్లగలరు, కిందకు తోసేయగలరు. హెచ్చించేవాడు ఆయనే, దిగజార్చేవాడు కూడా ఆయనేనండి. కాబట్టి దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను, సీరియస్ గా తీసుకోండి సబ్జెక్టు. లేవీకాండం 26:18. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని యెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించను. మీరు నా మాటలు వినకపోతే, నా గద్దింపు స్వీకరించకపోతే, నా వైపు తిరగకపోతే, పాపాన్ని ఆపకపోతే ఏం జరిగింది? 7 మిమ్మల్ని దండిస్తాను, శిక్ష పెంచుతాను. చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. 1 సమూయేలు 2:12. ఏలీ కుమారులు యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మిక్కిలి దుర్మార్గులుగా మారిపోయారు దైవజనుడు కొడుకులు. అప్పుడు ఏం జరిగింది? 2:23. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? చాలు, తర్వాత చదువుకోండి. 23-24. దైవజనుడైన ఏలీ పిల్లల్ని గద్దిస్తున్నాడు, తండ్రిగా దైవజనుడుగా. మరే ఏం చేస్తున్నారు తెలుసా మీకు? దేవుడు కోపం రగులుకుంటది, దేవుడు ఊరుకోరు అని గద్దించినప్పుడు విన్నారా? తీసుకున్నారా? దేవుని వైపు తిరిగారా? సరి చేసుకున్నారా? చెప్పాలి. ఏం జరిగింది? చిన్న వయసులో చచ్చిపోయారండి. తెలుసా? చచ్చిపోయారు. మరి భార్యలు కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. వీళ్ళు యుద్ధానికి వెళ్తే ఏలీ తన కొడుకులు ఒకేసారి చచ్చిపోయారండి. ఏలీ పెద్ద వయసుడు, ఓకే, చిన్నోళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు చచ్చిపోయారండి. వాళ్ళకి తెలియదు ఆ రోజు చచ్చిపోతారని. దేవుడు వాళ్ళకి ఆ రోజుతో గద్దింపుని అసహించుకుని వాడు హఠాత్తుగా మరణిస్తాడు. నాశనం అయిపోతారు, చచ్చిపోతారు కొన్నిసార్లు. చేతులారా ఎవరాళ్ళు? సేవకుని పిల్లలు. ఎప్పటికైనా ఒకటే, నువ్వు సంఘ పెద్ద, నువ్వు సేవకుడువా, నువ్వు సేవకుని పిల్లలా, లేకపోతే నువ్వు ఆడ మగం ఉండదు. గద్దింపుని అందరూ తీసుకోవాలి, గద్దింపుని స్వీకరించాలి, గద్దింపుని అంగీకరించాలి, గద్దింపు విని దేవుని వైపు తిరగాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, సరి చేసుకోవాలి. అప్పుడే నువ్వు నేను క్షేమంగా ఉంటాం, ఆశీర్వాదం అనుభవిస్తాం. లేదా ఎవరైనా శిక్ష పాలవ్వాల్సిందే. ఫాస్ట్ గా చూద్దాం. ఒకవేళ ఈ ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఇప్పటి వరకు నెగిటివ్ క్యారెక్టర్లు చూపించాను, నెగిటివ్ రోల్స్ చూపించాను మీకు. ఇప్పుడు పాజిటివ్ గా, ఒకవేళ ఈ రోజు నుంచి మీరు గద్దింపును స్వీకరిస్తే ఏం జరిగిద్దో. సామెతలు 3:11. గద్దింపు వల్ల కలిగే లాభాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగుపోవద్దు. నా కుమారుడా, దేవుడు చూడండి బంధంతో మాట్లాడు. నా కుమారుడా విసుగుపోవద్దు, నీకోసమేరా బిడా, కూతురా, నీకోసమే గద్దించేది. నా దైవజన్ని ప్రేరేపించి నీకోసమే. నువ్వు నాశనం అయ్యకూడదు, రేపొద్దు నాకు తట్టుకోలేవు, నువ్వు ఆ బాధ భరించలేవు, నువ్వు విసిగిపోవద్దు. కాబట్టి విసిగిపోవద్దు. 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గంలోకి వెళ్ళిపోతావు నువ్వు గద్దింపు తీసుకుంటే. దేవునికే మహిమ కలుగాక. ఏంటంటే మళ్ళీ చదువు చివరిలో. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. తర్వాత 13-18 చూడండి. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఘనత నాటం ఏంటంటే, ఎందుకని? గద్దింపు ఈక్వల్ టు దేవుడు. గద్దింపుని లక్ష్య పెడితే ఎవరిని లక్ష్య పెట్టినట్టు? దేవుణ్ణి గౌరవించినట్టు, దేవుణ్ణి ఘనపరిచినట్లు. అప్పుడు ఏం జరిగిందంట? దేవుడు ఏమిస్తారంట? ఘనత ఇస్తారంట నీకు. 15:32. శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణంలో తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. వివేక్ అవుతాడంటండి. గద్దింపుని ఎవడైతే వింటాడో, స్వీకరిస్తాడో, ప్రేమిస్తాడో గద్దింపుని ఏమవుతాడు? వివేకిగా మారుతాడు, గొప్పడవుతాడు. 29:15. జ్ఞానం కలుగచేయును. జ్ఞానం వస్తుంటండి గద్దింపు తీసుకుంటే.
కాబట్టి పాజిటివ్ క్యారెక్టర్లు చూపించి నేను ముగిస్తాను ఫాస్ట్ గా. చూద్దాం 2 సమూయేలు 12:7. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. చాలు, చూడండి జాగ్రత్తగా వినాలి. పొజిషన్ లోకి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, సీన్ లోకి. ఇక్కడ మాట్లాడటం కాదు. దావీదు మహారాజుగా ఉన్నాడు, దైవజనుడు వచ్చాడు, పాపం చేసింది నువ్వే, బేలెత్తి చూపిస్తున్నాడు, పాపం చేసింది నువ్వే. ఇప్పుడు కామన్ గా తిడితేనే తీసుకోలేకపోతున్నారు కొంతమంది. మీరందరూ ఎలా ఉన్నారు సార్, మీరందరూ దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు, పోతారే ఏంటి తిడతాడు. ఇప్పుడు దైవజనుడు డైరెక్ట్ గా వేలే చూపించి, దావీదా నువ్వే, పాపం చేసింది నువ్వే, దేవుడు చెప్పారు నాకు అన్నప్పుడు దావీదు రియాక్షన్ ఎలా ఉంది? మామూలుగా ఎలా ఉండొచ్చు? నువ్వెవడవే, నా ఇష్టం, పా రే లోపలే. తిట్టచ్చు, అసహించుకోవచ్చు, తృణీకరించవచ్చు, భయపెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, ఛాన్స్ ఉంది. కానీ దావీదు తలదించుకొని వెంటనే లోబడి వెంటనే పాపం చేసిన వాణ్ణి నేనే. 13. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. ఇంకా చూడండి, దైవజనుడు నువ్వే పాపం చేశావు అన్నప్పుడు సాకులు పెడుతున్నాడు, మీలాగా వంకలు పెడుతున్నాడా, వాళ్ళ మీద వేస్తున్నాడా, వీళ్ళ మీద వేస్తున్నాడా? దావీదును చూసి మనం నేర్చుకోవాలి. దావీదు పాపం చేశాడు, దేవుని దృష్టికి దుష్కార్యం చేశాడు. ఫస్ట్ వచ్చిన చూడండి ఫాస్ట్ గా. కావున యెహోవా నాతాను దావీదు వద్దకు పంపెను. ముందు వచ్చిన అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉంది. ఇక్కడ నేర్చుకోవాలి, దావీదు చేసింది దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉంది. కాబట్టి దేవుడు దావీదుని ప్రేమించి నాతాన్ని పంపించారు. దేవుడి దృష్టికి నువ్వు పాపం చేస్తే దైవజనుడిని ప్రేరేపించి నీ లైఫ్ లో తెస్తారు, నీతో మాట్లాడమంటారు, నిన్ను సంధించమంటారు, కరెక్ట్ చేయమంటారు. నాతాన్ డైరెక్ట్ గా వెళ్ళాడా? తనకు దానికి వెళ్ళాడా? సమూయేలు తనకు దానికి వెళ్ళాడా? యోనా తనకు దానికి వెళ్ళాడా? ఇక్కడ ఏముంది? పోతున్నారు 1,20,000 మంది రాళ్ళు నాశనం అయిపోయేలా చచ్చిపోతారు, రారి నరకానికి పోతారా? యోనా ఎల్లనంటే ఊరుకోలేదు. నీకేం తెలుసు? దేవుడు త్వర పెడతారు, లోపల నుంచి చెప్పు, గద్దించు, సరిచేయి, గద్దించి నా పిల్లలరా బాబు. దావీదులాగా ఈ రోజు నుంచి మీరుంటే వెంటనే తలదించుకొని, అవును నేను పాపం చేశాను, నా దేవుని ఎదుట మీ ఎదుట ఒప్పుకుంటున్నాను అంటే నీకే లాభం. నీకే ఎమ్మటే ఏం జరిగింది సార్? వెంటనే ఏమన్నాడు సార్ దైవజనుడు? నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి చచ్చిపోకుండా బతికిపడ్డావు, లేదు ఈ రోజే చచ్చేవాడు. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నోటితో ఒప్పుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను మరణం నుంచి తప్పించారు. ఇప్పుడు ఈ ట్విస్ట్ ఉంటే చూడండి, చాలా మంచి పాయింట్. కీర్తనలు 6:6 చూడండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తెర చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఇది ఎలా సాధ్యం? ఇది ఒక్కటి చెప్పండి. ఒక మనిషికి ఎలా సాధ్యం? ఒక మనిషి గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోగలడా? ఒక మనిషి ఈ ఊరి నుంచి వేరే ఊరు వెహికల్ లేకుండా గాలిలో ఎగిరి చుట్టాలింటికి వెళ్ళగలడా? సాధ్యమా కదా? ఇప్పుడు ఒక మనిషి, దావీదు మనలాంటి మనిషి, రక్తమాంసాలతో ఉన్నాడు, పాపం చేసినాడు, రోజు రాత్రి పూట పరుపు తేలేలాగా ఎలా ఏడవగలిగాడు? అది నాకు కావాలి. సీక్రెట్ ఏంటో తెలుసా? సామెతలు మూలవాక్యం ఏంటి మనం చదువుకుంది? నా గద్దింపుని విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను కుమ్మరిస్తా. ఇప్పుడు దావీదు హై పొజిషన్ లో ఉండి ఏం చేశాడు? ఫస్ట్ గద్దింపుకే లోబడ్డాడు, దేవుడు వైపు తిరిగాడు. తప్పు చేశాను, నేను పాపం చేశాను అని దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళంగానే దేవుడు ఏం చేశారు? ఆయన ఆత్మని కుమ్మరించేశారు దావీదు మీద. దావీదుని దేవుడు కంట్రోల్ తీసుకుంటే తప్ప కన్నీరు అంత రాదు. ఎందుకు నీకు కన్నీరు రావట్లేదు? నువ్వు గద్దింపుని స్వీకరించట్లా. ఎందుకు దేవుడు నిన్ను కంట్రోల్లో తీసుకోవట్లేదు? నువ్వు దేవుని బిడ్డవే, దావీదు దేవుని బిడ్డే. దేవుడు నేను ఎందుకు కంట్రోల్ తీసుకోవట్లేదంటే నువ్వు గద్దింపుని ప్రేమించట్లేదు, గద్దింపుని స్వీకరించట్లేదు, నువ్వు చేసే పాపాన్ని ఆపట్లేదు. నువ్వు గద్దింపుని స్వీకరించి, గద్దింపుకు లోబడి, నోటితో నేను చేశాను, ఫోన్ మిస్యూజ్ చేశాను, నేను తప్పుడు స్నేహాలు చేస్తున్నాను, ఈ రోజు నుంచి చేయను, గద్దింపు ద్వారా నాకు భయం వేసింది, నేను పోతానని అర్థమైంది, వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే, ప్రభా మీ సేవకుడి ద్వారా మీరు గద్దించారు, నేను విన్నాను, లోబడ్డాను, మీ సేవకుడి దగ్గర పాపం ఒప్పుకున్నాను, ఈ రోజు నుంచి నాకు వద్దు, నన్ను కడగండి అని కూర్చుంటే రాత్రంతా ఒప్పిస్తారండి బాబు. నా దేవుడు రాత్రంతా కన్నీళ్ళు ఇస్తూనే ఉంటారు. దేవుడికి అసాధ్యం ఉండదు. నిన్ను కంట్రోల్లో తీసేసుకుంటారు అంతే. గుండె పగలగొట్టేస్తారు, ఒప్పిస్తూనే. దావీదండి అంత పాపం చేసినోడు, అంత దరిద్రంగా చేసినోడు ఎలా కన్నీరు గార్చగలిగాడు? గద్దింపును స్వీకరించాడు, గద్దింపుకు లోబడ్డాడు, గద్దింపును ప్రేమించాడు, వెంటనే సరి చేసుకున్నాడు, వెంటనే పాపాన్ని ఆపేశాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఏం జరిగింది? ఎవ్వరూ కన్నీరు కార్చనంతగా కన్నీరు కార్చే ఒక ప్రపంచానికే ఒప్పుకోలు విషయంలో మాదిరి అయిపోయాడండి దావీదు, పాపం చేసినాడు. నువ్వు కూడా అంతే. నువ్వు గద్దింపును స్వీకరించి వచ్చి మందిరంలో కూర్చో, ఆపేసి ఆ పాపాన్ని ఆపేసి కూర్చో, సంఘంలో నిన్ను మాదిరిగా పెట్టేస్తాడు దేవుడు. సంఘంలోనే వీళ్ళలాగా ఒప్పుకోవాలి, వీళ్ళలాగా నేను కన్నీరు కాచాలి, వీళ్ళలాగా ఆశీర్వాదం పొందుకోవాలి, నిన్ను ఒక మాదిరిగా నా దేవుడు పెట్టగలరు. నీతోనే మాట్లాడుతున్న దేవుడు. ఏం జరిగింది? 2 సమూయేలు 12:25. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టాడు. ఫస్ట్ వచనంలో నాతాను పంపించారు, మళ్ళీ 25లో నాతాను పంపించారు. ఫస్ట్ వచనంలో ఎందుకు పంపించారు? గద్దించమని పంపించారు. గడ్డిబెట్టు దావీదుకి అని పంపించారు. 25లో ప్రేమించి సొలొమోను పుడితే, ఇంకో దావీదా అదృష్టవంతుడైన ధన్యుడివే, దేవుడు పంపించారు. అవునా, ఏం చేశాను? ఎందుకు? నీ కొడుకున్నాడా? ధన్యుడయ్యా. ఆడిపోయి అతని దశ సొలొమోను గొప్పడైపోతాడు, రాజు అయిపోతాడు. అవునా, దేవుడు చెప్పమన్నారా? అవునా, బాబోయ్ పండగ. ఇంకా ఉపదేశం మూలవాక్యం ఏంటి? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించు నా ఆత్మను కుమ్మరిస్తా, నా ఉపదేశాన్ని నీకు తెలియజేస్తా. ఇప్పుడు పెద్దగా అన్నాడు, పెద్ద విషయం ఉంది, సొలొమోను పుట్టాడు, ఏముంటది? మామూలుగా ఆనందం. కానీ దైవజనుడు వచ్చి, పెద్ద ప్రవక్త వచ్చి, నీ కుమారుడు ప్రపంచానికి మాదిరిగా ఉండబోతున్నాడు, నీ కుమారుడిని ఆశీర్వదించబోతున్నాడు అని ఉపదేశం తెలియజేయగానే దావీదు పండగ చేసుకున్నాడు. ఏ దేవుడైతే ఏ సేవకుని పంపించి గద్దించమన్నారో అదే సేవకుని పంపించి నీ జీవితంలో నువ్వు గద్దింపు లోబడితే, దైవజనుడి గద్దింపుకు లోబడి సరి చేసుకుంటే, పాపాన్ని మానేసి ఒప్పుకుంటే సహాయం నీకు వచ్చేస్తుంది. ఎవరైతే డబ్బులో ఉన్నారో అప్పులు వాళ్ళే నీకు డబ్బు ఇస్తారు, వాళ్ళే డబ్బు వద్దంటారు. ఎన్ని రీతిలుగానే దేవునికి సహాయం చేసి ఆనందాన్ని కొమ్మరించేస్తారు, ఏదైనా చేస్తారు నీకు. ఎప్పుడు నువ్వు గద్దింపును విని, గద్దింపుకు లోబడి నువ్వు సరి చేసుకొని దేవుడి పాదాలు పట్టుకొని, నేను సిద్ధంగా ఉన్నా, ఒప్పించండి, కడగండి, నాకొద్దు ఈ దరిద్రమైన చెడ్డ స్వభావం, నాకొద్దు ప్రభువా అని అంటే నిన్ను దేవుడు గణపరచడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరగా చూద్దాం. యోనా గ్రంథం 3:4-5 వచనాలు. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి. చాలు, ఏం ప్రకటన చేశాడు? 40 days లో మీరు నాశనం అయిపోతారు, మీ పట్టణం తుడిచిపెట్టిపోద్దు. మీకు విషయం తెలుసా? సుధమ గుమ్మని ఇలాగే చేశారు. ఇలాగే చేస్తే మొత్తం నాశనం అయిపోయారు, మీరు కూడా నాశనం అయిపోతారు. మొహం చిట్లుచ్చుకొని భయంకరంగా చేయి చూపించి మరి చెప్పేశాడు. అప్పుడు ఏం జరిగిందండి? వాళ్ళు తీసుకున్నారా లేదా? గద్దింపుకు లోపడ్డారు లేదా? అంగీకరించారు లేదా? నువ్వేమంటారా మాకు చెప్పడానికి? అసలు ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు? ఏ ప్రాంతం నీది? పళ్ళు రాలిపోతే కొట్టి అరే ఇనేసేంట్రా అన్నారా? అనే ఛాన్స్ లేదా? బైబిల్లో ప్రవక్తలను చంపలేదా? ఉంది. కానీ ఇక్కడ వెంటనే లోబడిపోయారు, వెంటనే భయపడిపోయారు. అమ్మో 40 రోజుల నాశనం వస్తా బాబోయ్, అరే ఇంకా చెప్పేంట, రాజుగారికి చెప్పంటారా, మంత్రి గారు చెప్పంటారా అనగానే అసలు ఈ ఊళ్ళో జరిగినట్టు నాకు తెలిసి భూమి మీద ఎక్కడ జరగకుండా నాకు తెలియట్లేదు. మరి ఏంటండి వీళ్ళు? రాజుగారు మొదలుకొని ఆ రాజ్యంలో, ఆ దేశంలో సామాన్యుడు వరకు ఉపవాసం ఉన్నారంటండి. అందరూ ఉపవాసం, చివరికి పశువులు కూడా ఉపవాసం ఉన్నాయంట. కొత్తగా ఉంటది ఈ ఊర్లో మరి జరిగిన సంఘటన. ఎందుకని? యోనా దైవజనుడు గద్దింపుకి వాళ్ళు లోబడ్డారు, భయపడ్డారు, తీసుకున్నారు, అంగీకరించారు. అవును, మేము పాపం చేశాం. ఇక్కడ చాలా కృష్ణుడు చూడండి, ఎందుకు వీళ్ళకి దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు వీళ్ళకి కన్నీళ్ళు ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి నడిపింపు ఎందుకు వచ్చింది, వీళ్ళ గురించి కొత్త నిబంధనలు దేవుడు ఎందుకు కోడ్ చేసి చెప్పారు, నినివే వాళ్ళకి గోనుపట్ట కట్టినట్టు అని అంత హై రేంజ్ లో ఒప్పుకోలు ఎందుకు చూపించారు తెలుసా? వీళ్ళు పని చేశారండి. ఏం పని చేశారు? 3:9. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలెను. ఇక్కడండి సీక్రెట్, ఇక్కడ ఉందండి రహస్యం. నినివే పట్టణస్థులు ఉపవాసంలో దేవుడు, వాళ్ళందరూ ఎవరో మంచోళ్ళ? మంచోళ్ళైతే ఉగ్రత అవుతుందా? మంచోళ్ళైతే దేవుడు పంపిస్తారా నాశనం అయిపోతారని? మంచోళ్ళు కదా వాళ్ళు మంచి స్వభావాలు కాదు, వాళ్ళు మంచి ప్రవర్తన కాదు, వాళ్ళందరూ బలాత్కారులు. తినేది కూడా లాక్కుంటారు, వాళ్ళు బలవంతం చేస్తారు, కొడతారు, గొడవలు చేస్తారు. వాళ్ళందరూ ఆ స్వభావం, వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు. కానీ ఎందుకు ఉపవాసంలో తెలుసా? దేవుడు వాళ్ళకి ఆత్మ నడిపింపు ఎందుకు ఇచ్చారు తెలుసా? ఎందుకు వాళ్ళ మీద ఆత్మను కుమ్మరించారు తెలుసా? దానికి ముందు చేసిన పని దేవుని సంతోషపెట్టేసింది. వాళ్ళందరూ గద్దింపు విని ఏం చేశారు? ఆపేశారు. అప్పుడు వరకు చేస్తున్న బలాత్కారం, అప్పుడు వరకు చేస్తున్న చెడ్డ పనులు, అప్పుడు వరకు చూస్తున్న మిస్యూజ్ చేస్తున్న ఫోన్ ఆపేశారు, గొడవలు ఆపేశారు, కొట్టుకోవడం ఆపేశారు, తిట్టడం ఆపేశారు, బూతులు ఆపేశారు. అది దేవుడిని సంతోషపెట్టేసింది. నా గద్దింపు విని
తిరుగుడి, దేవుని వైపు తిరగాలి. గద్దింపు విని ఆ సూపర్ నేను ఒప్పుకుంటున్నా అని ఆపేయకూడదు. నువ్వు ఏ పాపంలో గద్దించబడ్డావు, ఎగ్జాంపుల్ లోక స్నేహం, ఆ రోజుతో ఇంకా ఆపేయాలి. జీవితంలో మళ్ళీ ప్రభువా ఈ రోజు నుంచి లోకంలో ఎవరితో స్నేహం చేయలేదు, ఎవడైనా సరే ఆ పాపం ఆ రోజుతోనే ఆపేయాలి. నినివే పట్టణస్తుల్లాగా నువ్వు ఏ విషయంలో గద్దించబడుతున్నావో అది ఏ పాపమైనా, అందరూ పాపం చేయరు, ఫోన్ మిస్యూజ్ చేస్తారు, కొంతమంది చెడ్డ స్నేహాలు, కొంతమంది డబ్బు పిచ్చి, కొంతమంది లంచాలు, కొంతమంది అది ఇది దరిద్రం, అది ఆపేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆపకుండా వెళ్ళకూడదు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. విడిచిపెట్టు ఒప్పుకోవాలి, దాంట్లో ఉండి ఒప్పుకోకూడదు. అనయా మరి అలాగనియా మరి అహంకారం క్రియల్లో ఆపే. మనసు ఆలోచన టైం పడుతుంది, ఒప్పుకుంటా. ముందు క్రియల్లో ఆపే. కంట్రోల్ చేసుకోగలవా లేదా? గొడవకి నోటితో తిడుతున్నావు, బూతులు తిడుతున్నావు, కంట్రోల్ చేసుకోగలవా లేదా? ఈ కంట్రోల్ లేకుండా నువ్వు చేస్తావు బుద్ధులు. భయం పెట్టుకో, దేవుని భయం, నాశనం అయిపోతావు. వాళ్ళు దేని బట్టి అంత దుర్మార్గులు ఎలా భయపడిపోయారు? దేని బట్టి భయపడ్డారు? దైవజనుడు చెప్పాడు 40 రోజుల స్మాష్. భయం. బతుకుంటే మనం ఏదో చేసుకోవచ్చు, చంపేస్తారట దేవుడు. పాపం వల్ల జీతం మరణం. మీకు తెలుసు, పాపానికి దేవుడు శిక్ష వేయకుండా ఊరుకోరు. కాబట్టి నేను చెప్పేది ఏంటి, నిజంగా గద్దింపుకు లోబడతాం అంటే ఏంటి, దేవునికి తిరగడం అంటే ఏంటి? నువ్వు ఏ పాపం ద్వారా గద్దించబడ్డావు, ఏ పాపం విషయంలో నిన్ను దేవుడు గద్దిస్తున్నారో ఎవరొకరిని వాడుకొని ఆ పాపం అక్కడితో ఆపేయాలి. ఆ రోజుతోనే సమాచేయాలి, అప్పుడుతో ఆపేయాలి. క్రియలతో ఫస్ట్ ఆపేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీ మీద ఆత్మను కుమ్మరించి, నీ వల్ల అవ్వదు ఒప్పుకోవటం. ఎవరి వల్ల అవ్వదు ఒప్పుకోవాలంటే, పాపం చేసిన ఎలా ఒప్పుకోగలరు? ఆయన ప్రేమగల తండ్రి కాబట్టి, కనికర సంపన్నుడు కాబట్టి తల్లిదండ్రులు సహాయం చేస్తారు పిల్లలకి. నా పిల్లలు బాబోయ్ వీళ్ళు వెళ్తే ఒంటరిగా వెళ్ళలేరు, వీళ్ళకి బండిచ్చి వీళ్ళకి తోడిచ్చి పంపించాలి. సేమ్ పాపం చేసిన వ్యక్తి ఒప్పుకోలేడు కాబట్టి నువ్వు చేయాల్సిన చేయనానా నేను నీకు ఆత్మను కుమ్మరిస్తా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? పాపముని గూర్చి నీతిని గూర్చి ఒప్పింప చెయ్యును. ఎవరిని ఒప్పిస్తారు? ఓన్లీ గద్దింపుని స్వీకరించి పాపాన్ని గుర్తించి, పాపాన్ని ఎవరైతే నోటితో ఒప్పుకొని నిజమే మీరు చెప్పింది నిజమే, నేను పాపి, చెడిపోయాను, నేను దిగజారిపోయాను అని 3వ స్టెప్ ఆ రోజుతో ఆపేయాలి. మనోళ్ళు గద్దించి నోటితో ఒప్పేసుకొని మళ్ళీ ఆ పాపంలోనే కంటిన్యూ చేస్తా ఉంటారు. మళ్ళీ సినిమాలు చూస్తా, నేను సినిమాలు చూశాను అని మళ్ళీ రెండో రోజుకల్లా సినిమాలు చూస్తారు, మళ్ళీ 2వ రోజుకల్లా గొడవలు పెట్టుకుంటారు, మళ్ళీ 2వ రోజుకల్లా స్నేహం చేసేస్తారు. ఆ అమ్మాయి ఫోన్ చేసి ఎత్తకూడదు. నువ్వు ఎత్తకూడదు. నీ చేతిలో ఉంది ఫోను, నీ చేతిలో ఉంది. ఎవరు నేను కొట్టరు, చంపారు. దేవుడి కంటే నేను ఎవరో నిన్ను భయంకరంగా చంపరావు, దేవుడు చంపేస్తాడు ఒకవేళ నువ్వు తప్పు చేస్తే. వీళ్ళ ద్వారా నేర్చుకోవాల్సింది, గద్దింపుకు వీళ్ళు విన్నారు, లోబడ్డారు, వెంటనే ఏం చేశారు? అనౌన్స్మెంట్ చేశారంట వాళ్ళందరూ. రే ఈ రోజు నుంచి దుర్మార్గ పనులు ఆపేసి, కొట్టుకోవడాలు ఆపేసి, చంపేయటాలు లేదంటే గొడవలు అన్ని ఆపేసి ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండేటప్పుడు మీరు ఏం చేస్తారు? అన్ని చేస్తూ ఉపవాసం ఉంటారు. ఉపవాసంలో కూడా ఫ్రెండ్స్, మళ్ళీ ఉపవాసంలో కూడా ఫోన్ మిస్యూజ్ చేస్తారు. కాదని చెప్పండి, అదేం ఉపవాసం? దేవుడికి అసహ్యం వస్తుంది. కాబట్టి నినివే పట్టణస్తుల్ని దేవుడు ఎందుకు క్షమించారు చెప్పండి? ఎందుకు ఉగ్రత రాలేదు వాళ్ళ మీదకి? ఎందుకు పట్టణం నాశనం అవ్వలేదు? ఎందుకు? యోనా 3:10 ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడే వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మనను. కీడు ఆపేశారు. నీ జీవితంలో శాపం రాకుండా ఉండాలంటే, నాశనం అవ్వకుండా ఉండాలంటే, నువ్వు నరకం తప్పించబడాలంటే గద్దింపుని విని నువ్వు స్వీకరించి నోటితో పాపాన్ని ఒప్పుకొని ఆ రోజుతో పాపాన్ని ఆపేసి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే ఆయన నీకు ఆత్మ నడిపింపిస్తారు, కన్నీరిస్తారు, ఒప్పుకునే ఆత్మనిస్తారు. ఆ తర్వాత నీ లైఫ్ అంతా మంచిగా మార్చేస్తారు. అదే రీతిగా మనం పేతురుని చూసినప్పుడు, పేతుర్ని దేవుడు కళ్ళతో చూపుల ద్వారా గద్దించారా? కోడి కుయ్యకముందే ఇలా చూశారు. చెప్పాను కదా పేతురు, పడిపోతామని చెప్పానా? అబద్ధం ఆడతామని, మొంకుతామని చెప్పాను, విన్నావా? అబ్బా, తీసుకున్నాడా లేదా గద్దింపుని? వెంటనే ఆ గద్దింపునికి దేవుని వైపు తిరిగాడు లేదా? వెంటనే వ్యతిరేక పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు, గోడ వైపు తిరిగాడు. కన్నీళ్లతో సంతాపం ఎలా వచ్చింది? పట్టేసుకున్నారు, అంత అల్లకల్లోలం అయిపోతుంది. ఆ టైంలో సంతాపం ఎలా వచ్చింది? దేవుడు తీసేసుకున్నారు కంట్రోల్లో. నిన్ను దేవుడు కంట్రోల్లో తీసుకోవాలంటే గద్దింపుని మనస్సాక్షి ద్వారా గద్దిస్తారు, వాక్యం ద్వారా గద్దిస్తారు, సేవకుడి ద్వారా గద్దిస్తారు, పక్కన వాళ్ళ ద్వారా గద్దిస్తారు, ఎవరి ద్వారానే అది తీసుకొని నువ్వు పాపం మానేసి దేవుడు తిరిగి, ప్రభువా ఇంతకాలం పాపం చేశాను, మీకు విరుద్ధంగా చేశాను, నాకు మూడిందని అర్థమవుతుంది, నువ్వే ఈ రోజుతో ఆపేస్తున్నాను అని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే నిన్ను కంట్రోల్లో తీసుకుంటారు, నీ కన్నీరిస్తారు, నడిపింపిస్తారు, ఇంకా ఒప్పిస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి గుర్తు చేసి అన్ని ఒప్పిస్తూనే ఉంటారు. ఏం జరిగింది? తన ఉపదేశం
కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు? దేవుడే ప్రత్యక్షమై పేతుడి దగ్గరికి వచ్చి, ఇదిగో నా సంఘాన్ని నీకు అప్పగిస్తున్నాను. సంఘాన్ని అప్పచెప్పారండి. అలాంటి పాపం చేసిన వాడికి నీకు ఘనత ఇస్తారు. పేతురు ఘనత అవ్వలేదా? దావీదు ఘనత అవ్వలేదా? అలాగే సౌలు మీరు చూసుకోండి. సౌలా సౌలా ఏల నన్ను హింసిస్తున్నావు గద్దింపు విన్నాడా లేదా? ఏం చేశాడు? వెంటనే రూట్ మార్చుకున్నాడా లేదా? అటు వెళ్ళే హింసిస్తానికి వెళ్ళేవాడు ఆగిపోయాడా లేదా? ఆగిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు. వెంటనే ఒక అననీయ అనే శిష్యుని పంపించారు దేవుడు. ఇదిగో నువ్వు ఆత్మతో నింపబడ్డావు, ఈ రోజు నుంచి వాడబడు ప్రపంచానికి. ఎవరో పాపి, హంతకుడు. దేవుని గద్దింపుని డైరెక్ట్ గా దేవుడే స్వరంతో గద్దించారు. అంగీకరించాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు. గద్దించిన తర్వాత మళ్ళీ ముందుకెళ్ళాడా సౌలు? మళ్ళీ హింసించాడు ఎవరినన్నా? చేయలే. ఇంకా గద్దించిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ పాపం చేయకూడదండి. ఏ విషయంలో గద్దించబడతావో, అపవిత్రత విషయంలో గద్దించబడిన వాళ్ళు మళ్ళీ అదే పాపం చేశారు. కాబట్టే శిక్ష పెరిగిపోయింది. అహంకారం విషయంలో గద్దించబడిన వాళ్ళు మళ్ళీ అదే అహంకారం చూపించారు క్రియల్లో, మనసులో కాదు క్రియల్లో. కాబట్టే శిక్షను పెంచారు. 7 రెట్లు పెరుగుతూ ఎందుకు వస్తుంది? ఏ విషయంలో నువ్వు గద్దించబడుతున్నావో ఆ గద్దింపు విని నువ్వు ఆ పాపాన్ని ఆపలేదు కాబట్టి శిక్ష పెంచుకుంటూ పెంచుకుంటూ దేవుడు తీసుకెళ్ళి. శిక్ష అంటే ఏంటో తెలుసా? మీరు విస్తారంగా విత్తినను నీకు పంట కొద్దిగానే వస్తుంది. మీరు నెలంతా కష్టపడిన ఉద్యోగంలో సాటిస్ఫై ఉండదు. అప్పులకి వెళ్ళిపోతే నెల వచ్చిన శాలరీ అంతా. సంతోషం ఉండదు. కుటుంబం ఉంటది, సంతోషంగా ఉండరు. భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం. అదే శిక్ష. అదే శిక్ష. ఉద్యోగం ఉంటది, అనిపిస్తానికి ఉండదు. కుటుంబం ఉంటది, సంతోషం ఉండదు. ఏముండవు మీకు, అన్నీ ఉంటాయి. దాన్ని శిక్ష, దేవుడు వేసిన శిక్ష. అలా కాకుండా నాకు ఈ శిక్ష వద్దు, నేను మారిపోతా, నేను మంచి బతుకు బతకాలను, నాకు మంచి ఆశీర్వాదం కావాలనుకుంటే ఈ రోజైనా ఒక నిర్ణయం తీసుకోండి. గద్దింపుకి ప్రభువా లోబడతా. వెంటనే దావీదు వలె సాకులు చెప్పకుండా దావీదు వలె వెంటనే లోబడతాను, వెంటనే సరి చేసుకుంటాను, వెంటనే మార్చుకుంటాను అని నువ్వు చెప్పగలిగితే దేవుడు సిద్ధంగా ఉన్నారు. లేదా ఈ రోజు ఇది విన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ పాపాలు చేస్తున్నావు అనుకో, గద్దింపులు లెక్క చేయకుండా, నీకు ఈసారి ఉంటుంది. గ్యారంటీ చెప్తున్నాను, అనుభవంతో చెప్తాను. ఈ వాక్యం నీ చెవులోకి వినబడిన తర్వాత, దేవుడు వినేలాగా నీకు చేసిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు తృణీకరించి గద్దింపుని ద్వేషించి ఆ తర్వాత చూసుకుందాం అనుకున్నావు అనుకో, చుక్కలు చూపిస్తారు. కయ్యూను అంటున్నాడు, నేను భరించలేనంత శిక్ష నా మీద వచ్చేసింది ప్రభు. నువ్వు భరిస్తే అది శిక్ష ఎందుకు అవుద్ది? భరించలేని శిక్ష ఇప్పటికంటే ఇంకా ఎక్కువగా పెంచబోతున్నారు కొంతమందికి. ఎప్పుడో ఈ రోజు నువ్వు మారకపోతే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల దళితాన్ని ప్రేమస్వరూపుని యేసు ప్రభువా, వాక్యమైనది, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు, కొత్త విషయాలు నేర్పించారు. నిజమే తండ్రి, గద్దించేది మా కోసమే, మా మంచి కోసమే, మా బాగు కోసమే. మీరు మమ్మల్ని ప్రేమించి గద్దించినప్పుడు మేము లోబడలేదు ఇంతకాలం, కాబట్టి శిక్ష తెచ్చుకున్నాం తండ్రి. గద్దింపుని అసహించుకున్నవాడు పశుప్రాయుడు ప్రభా. గద్దింపుని ద్వేషిస్తే మరణం వస్తుందని వాక్యాలు చెప్పారు. ఈ రోజు నుంచి మేమందరం, నాతో సహా, మీరు మమ్మల్ని గద్దించినప్పుడు, అది ఎవరి ద్వారా అయినా ఏ విధంగా అయినా గద్దించినప్పుడు వెంటనే స్వీకరించి దావీదు వలె వెంటనే లోబడి నోటితో పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని ఆ రోజుతో మానేసి మీ పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో వేడుకునే కృప మాకు దయచేయండి ప్రభు. మీరు 7 రెట్లు శిక్ష పెంచుకుంటానే పోతానంటున్నారు తండ్రి. కాబట్టి జాగ్రత్తగా ఉంటాను, సహాయం చేయమని. ఎవరు శిక్ష పాలవ్వకుండా అందరూ గద్దింపుకు స్వీకరించే మనసు, లోబడే మనసు దయచేయమని మీ పాదాలు బట్టి వేడుకునేసిన మనుషులను తండ్రి.